అండ్ వెల్కమ్ టు క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఆడవాళ్ళకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అంటారండి. కానీ మాకు ఓర్పు మాత్రమే కాదు, అవసరాన్ని బట్టి కావలసినది దక్కించుకునే నేర్పు కూడా చాలానే ఉంది. ఆ నేర్పులో ఆరితేరినటువంటి నలుగురు ఆడపడి చోటు చేస్తున్నారు. ఇవాళ మన ఎపిసోడ్ కి పిలిచేద్దాం. ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చెడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది అవిస్తే కట్టు తప్పున. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. బాగున్నారా అందరూ? చాలా బాగుంది. ఇవాళ మీరు బాగున్నారు, మీ జ్యువెలరీలు కూడా బాగున్నాయి. అందరూ కంఠాభరణాలు చాలా భారీగా వేసుకొచ్చారు. నైస్. నాకు మీ పేర్లు చెప్పండి ముందు. హాయ్. హాయ్, నా పేరు ప్రతిమ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే ప్రతిమ, నీకు అర్థం తెలుసా ప్రతిమ అంటే? ప్రతిమ అంటే బొమ్మ. ఏదో ఒకసారి బొమ్మ పోజ్ పెట్టు. ఓకే, నేను ఏది కదలమంటే అదే కదలాలి కాసేపు. ఓకే, ఏది కళ్ళు తిప్పు, నడుం తిప్పు, మొత్తం బాడీ అంతా ఊపు రౌండ్ గా. కానీ చూసావా బొమ్మలు నిజంగా కొండపల్లి బొమ్మలు భలే తిరుగుతూ ఉంటాయి ఇలా ఇలా ఇలా. స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది, మనకు ఉండదు కదా. మనకు కూడా ఉండాలి, బాడీ అంతా స్ప్రింగ్ లాగా ఉందనుకో, మనకు కూడా ఇలా ఇలా సెట్ కావాలంటే అటు. ఏం చేస్తూ ఉంటావు ప్రతిమ? నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. సాఫ్ట్వేర్? నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఓ ఓకే. సో ఎన్ని మంత్స్ అవుతుంది? 1.5 months. 1.5 months. అయ్యో మరీ కొత్త పెళ్లి కూతురు నువ్వు. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్ శ్యామల గారు. నీ పేరు? నా పేరు సృజన. నీకు గారెలు అంటే ఇష్టమా? లేదు. ఎందుకు? నా పేరు వెనకాల మరి గారెలు తగిలిచ్చావు నువ్వు. పెద్దవాళ్ళు కదా, రెస్పెక్ట్ ఇద్దామని. అంత రెస్పెక్ట్ వద్దమ్మా. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాను. నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉంది తెలుసా, సమంతకు డబ్బింగ్ చెప్తుంది చిన్మయి. మాట వినిపిస్తుంది కానీ గాలి కూడా వస్తుంది దాంతో పాటు. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను, హైదరాబాద్ లో జాబ్. ఇంతే, ఆమె వాయిస్ తో పాటు ఎయిర్ కూడా వస్తుంది. యాక్చువల్లీ కోల్డ్ ఉంది. సో అయ్యో జలుబు చేసిందా? మిరియాల పాలు తాగు, తగ్గిపోతుంది వెంటనే. తెప్పిస్తా. ఓకే, బాగా ఆడు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరేంటి? నా పేరు శ్వేతప్రియ. శ్వేతప్రియ. అందరు ఏమని పిలుస్తారు? స్వీటీ. స్వీటీ. స్వీటీ చెప్పు స్వీటీ, ఏం చేస్తుంటావు నువ్వు? డిగ్రీ కంప్లీట్ అయింది, లాస్ట్ ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు మామూలు ఫ్రీ. ఈ సంవత్సరం అంతా ఏం చేసావు? ఇయర్ అంతా ఇంట్లో కూర్చొని వంట నేర్చుకున్నావు కదా, ఫ్యూచర్ పనికొస్తుందని. అవును. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరేంటి? సింధుజ. సింధుజ, నువ్వేం చేస్తున్నావు? నేను బీటెక్ అయిపోయింది. ప్రజెంట్ చిన్న పాప ఉంది. ఇంకా వాళ్ళకి తెలుసా? నేను ఒక నిమిషం విన్నది కరెక్టా కాదా అనుకున్నా. బీటెక్ అయిపోయింది, ప్రెసెంట్ ఏం చేస్తున్నావు అంటే ఎవరైనా జాబ్ ట్రేస్ అలా చెప్తారేమా? ఒక పాప ఉంది నాకు. పెళ్ళే చదువుకున్నావా బీటెక్ నువ్వు? లేదు లేదు, బీటెక్ అయిపోయాక పెళ్ళయింది. చిన్న పాప ఉంది. పాప పెళ్ళైపోయాక కొంచెం పెద్ద అయ్యాక జాబ్. ఓకే, కొంచెం పెద్ద అయ్యాక జాబ్ ట్రయల్స్. ఓకే ఫైన్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఇవాళ అయితే ఈ ఎపిసోడ్ లో వీళ్ళు గెలుచుకోబోయే గిఫ్ట్లు వీళ్ళకి చూపించేద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. చూసుకోండి, లక్ష్మిలో మొత్తం పైన ఉన్న గిఫ్ట్లన్నీ రౌండ్ టాపర్స్ కోసం పెట్టేశాము. కిందవన్నీ అందరూ తీసుకోవచ్చు ఎవరి స్కోర్లు బట్టి. మధ్యలోవి మాత్రం ఫర్ విజయలక్ష్మి. ఓకేనా? ఓకే, చూసేసుకున్నారా? ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ రౌండ్? మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. సో అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ముందుగా స్టార్ట్ చేద్దాం ప్రతిమతో. వచ్చే ప్రతిమ.
3 ఛాన్సెస్ ఉంటాయి, 300 దాకా స్కోర్ చేయొచ్చు. అయితే ఇవాళ మన ఎపిసోడ్ ని నేనేమో హరికృష్ణ గారి పాటతో మొదలు పెట్టాను, మనందరం కలిసి బాలకృష్ణ గారి సాంగ్ చేశాం కాబట్టి ఒక్కసారి ఆయన చెప్పినటువంటి గోల్డెన్ డైలాగ్స్ అన్ని గుర్తు చేసుకుందాము. ఒక్కొక్కళ్ళు ఒక్కో డైలాగ్ చెప్పాలి ఫస్ట్ బాల్ వేసే ముందు, ఓకేనా? కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. అసలు ఇంత స్మైలింగ్ గా చెప్పింది. ఓకే, ఇలా ఎవరెవరు ఏవే డైలాగులు ఎలా చెప్తారో చూద్దాం. ఆయనలా చెప్పడం ఎవరి వల్ల కాదులే గానీ ఏవో ట్రయల్స్ చేస్తున్నారు మా వాళ్ళు. సరే, బాగా చెప్పావు డైలాగ్, మంచి డైలాగ్, చాలా ఫేమస్ డైలాగ్. వేసే ఫస్ట్ బాల్. పాయింట్లు ఏమి రాలేదు. సెకండ్ బాల్ తీసుకో. ఓకే, లాస్ట్ ఛాన్స్. ప్రతిమ, ఓన్లీ 80 పాయింట్స్ వచ్చాయి. ప్రతిమ, నువ్వు డైలాగ్ ఇంకా బాగా చెప్పుంటే ఇంకా ఎక్కువ పాయింట్లు వచ్చేవి. మనకి ఎంత రాసి పెట్టుంటే అంతే వస్తుంది. సో ఇక్కడ ఏం రాసి పెట్టింది? మొత్తం 80 అని రాసిందా? మన నెక్స్ట్ రౌండ్ ఏం రాసి పెట్టింది? అది నెక్స్ట్ రౌండ్ రాసు ఇంకా అప్పుడు రాయలేదు. చెప్తావా? రాసు. సరే రాసుకో వెళ్ళి. సో నెక్స్ట్ ఆడడానికి వచ్చేస్తుంది సృజన. సృజన ఏ డైలాగ్ చెప్తుందో చూద్దాము. సృజన రా. సృజన చెప్పు. నీ ఆట కంటే ముందు మా లక్ష్ములందరూ కూడా నువ్వు ఏ డైలాగ్ చెప్తావా అని వెయిట్ చేస్తున్నారు. చెప్పు. ఒక్క వైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. చూస్తే తెలీదు. ఏమీ ఉండదు అక్కడ. వేసే ఫస్ట్ బాల్. పాయింట్స్. సెకండ్ బాల్. ఎన్ని పాయింట్లు ఇస్తుందో చూద్దాం. ఎయిటీ దాటితే నువ్వే టాపర్. కానీ నీ బాల్ ఏంటో 80లోకి వెళ్ళి మళ్ళీ దొల్లుకుంటూ వస్తుంది. అది ఎక్కడ ఆగుతుందో. ఏం రాలేదు మనకి ఈ బాల్లో. లాస్ట్ బాల్. సృజన 110 పాయింట్స్. సృజన థ్యాంక్ యూ. ఒకవైపే చూసి ఆడితే ఇలా ఉంటుంది, రెండో వైపు చూసి ఆడితే అలా ఉంటుంది. వెళ్ళు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శ్వేత, ఇప్పుడు నువ్వే ఆడాలి. రా. శ్వేత, తన స్కోర్ చూసావు కదా, 110 పాయింట్స్. దాన్ని దాటాలి నువ్వు. ఓకే, మరి ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్తావా లేకపోతే ఇందాక పాడతావా? డైలాగ్ చెప్తా. చెప్పు. కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే శ్వేతకి కోపం అసలు రాదు. నీకు మాక్సిమం కోపం అంటే ఎలా వస్తుంది చెప్పు? ఎవరి మీద రాదు కోపం. ఎవరి మీద రాదా? అయితే డిఫెక్ట్ వాళ్ళలో కాదు, నీలోనే ఉంది. నీకు అసలు కోపమే రాదన్నమాట. కోపం వచ్చే లక్షణాలు లేవు. ఓకే, ఆడు. ఫస్ట్ బాల్ వే. ఇప్పుడు కోపం వస్తుందా? అట్లేదా ఇప్పుడు కూడా? అయ్యో. సరే, సెకండ్ బాల్ వేసుకో. లాస్ట్ ఛాన్స్, ఆడు. శ్వేత 140 పాయింట్స్ తీసుకో. ఓకే.
సింధుజాకి నువ్వే ఉన్నావు. 140 దాటితే నువ్వే రౌండ్ టాపర్ అవ్వచ్చు. దా ఓకే సింధుజ, టార్గెట్ తెలుసు నీకు. మరి ఫస్ట్ బాల్ వేసే ముందు నువ్వేం చెప్తున్నావు? డైలాగ్ నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదు షూటర్ని. షూటర్. ఓకే, సో మరి షూటర్ ఇప్పుడు ఎన్ని పాయింట్లు తెచ్చుకుంటుందో చూద్దాము. షూట్. నో పాయింట్. ఇవాళ ఏంటి అందరూ ఒక బాల్ బాలకృష్ణ గారికి ఇచ్చేసారా ఏంటి? నాకు అర్థం కాదు. Maybe అయి ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక బాల్ ఆయన కోసం త్యాగం చేసినట్టు అందరికీ ఒక బాల్ మిస్ అయింది కదా. అవునవును. ఓకే, మరి ఆడు సెకండ్ బాల్ కొంచెం స్లోగా వెయ్యి. ఇంక ఇది లేదు, వదిలేయాలి. ఏ వదిలేయాలా? వదిలేయాలి, అయిపోయింది. మళ్ళీ వేసుకుంటున్నా. అమ్మా అంత లేదు, అక్కడ పెట్టే. ఓకే, లాస్ట్ ఛాన్స్ తీసుకో. సింధుజ, మనం ఈ రౌండ్ లో ఏమీ స్కోర్ చేసుకోలేకపోయాం. సింధుజ పోయింది. మొత్తం పోయింది. నెక్స్ట్ రౌండ్ లో సంపాదించుకుందాం, ఏమంటావు? ఓకేనా? ఆల్ ది బెస్ట్. గో. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇవి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది శ్వేత. కంగ్రాచులేషన్స్. నీ దగ్గర ఉన్నాయి 140 పాయింట్స్. సో మరి గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. శ్వేత, ఏ గిఫ్ట్ కావాలి? ఏసీడీసీ ఫ్యాన్, అలాగే ట్రావెల్ సూట్ కేస్, ఇంకా రోటీ మేకప్. ట్రావెల్ సార్. ట్రావెల్ సూట్ కేస్. ఓకే, సో నెక్స్ట్ సృజన, నువ్వే టాప్ లో ఉన్నావు. నీకే గిఫ్ట్ కావాలి చూడు. కింద రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి తీసుకోవాలి. మాప్ కిట్. మాప్ కిట్. ఓకే, నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి చెప్పు. ప్రతిమ, ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే, తీసుకో. సింధుజ, ఇప్పుడు నీ ఛాన్స్. నీకేం కావాలి? ఎలక్ట్రిక్ బ్లెండర్ కావాలి. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే, ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది ఆడియన్స్. ఈ లక్ష్మణులతో మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్, పంచాక్షరి. సో గేమ్ స్టార్ట్ చేసేద్దాము మన రౌండ్ టాపర్ తో, శ్వేతతో. శ్వేత, ఫస్ట్ నీకే క్వశ్చన్. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. చిన్న పిల్లలు ఎలాంటి విషయాలకు భయపడతారు? టాప్ 5 చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను పిల్లలు అంటే కళలు వచ్చినప్పుడు భయపడతాను. టాప్ 5 లో లేదు ఇంకా. బయట ఎవరైనా గొడవలు అయితే భయపడతాను. నార్మల్ గా ఆలోచించు. ఇప్పుడు నాకంటే రాత్రిపూట బయటకు వెళ్ళాలంటే భయం. అలా నీకేం భయాలు ఉన్నాయి చెప్పు. రాత్రిపూట బయటకు వెళ్ళాలంటే భయపడతాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసింది. ఇంకేమైనా చెప్పు, జస్ట్ ఒక్కటైనా చెప్పు. టైమ్ అప్. శ్వేత, ఒక్కటి కూడా చెప్పలేదు శ్వేత నువ్వు. ఏంటి ఫస్ట్ రౌండ్ సింధుజ అలా ఆడిందని చెప్పి ఈ రౌండ్ నువ్వు తీసుకున్నావా ఛాన్స్? ఏం పాయింట్లు తెచ్చుకోకుండా? చూద్దాం ఆన్సర్స్ ఏంటో. కొత్త వాళ్ళని చూసినప్పుడు పిల్లలు భయపడతా ఉంటారు. ఎవరైనా బిగ్గరగా అరిస్తే. ఓకే, ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు భయపడుతూ ఉంటాం. కరెంటు పోయినప్పుడు భయపడతాం. జంతువులు లేదా చిన్న చిన్న పురుగులు, కీటకాలు వాటిని చూసినప్పుడు వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు కదా. మరి ఎందుకు చెప్పలేదు నువ్వు? మర్చిపోయాను అవన్నీ. మరి ఏం గుర్తు పెట్టుకుని వచ్చావు? అష్టలక్ష్మి కలిసావు తప్ప ఆమెకి ప్రస్తుతానికి అయితే ఏమీ గుర్తులేదు. కానీ అది గెలుచుకోవాలంటే అన్ని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఆడాలి రౌండ్స్, లేకపోతే రాదు కదా. ఓకే, సో నీకైతే ఏం పాయింట్స్ రాలేదు. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్. నెక్స్ట్ సృజన, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఇద్దరు సతీమణులున్న దేవుళ్ళు ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంకటేశ్వర స్వామి. గోవిందా, ఉన్నావా? ఉన్నాడు గోవిందా. ఇంకా? శివుడు. ఓకే, ఉన్నారు. ఇంకా? కృష్ణుడు. కృష్ణుడు. కృష్ణుడికి ఎంతమంది ఉన్నారు చెప్పు? 16,000 మంది ఉన్నారు. ఆయనకి ఇద్దరు కాదు, ఇంకా చెప్పు. ఇద్దరున్న వాళ్ళు ఎవరున్నారు? వక్రతుండ మహాకాయ. చాలా ఈజీ.
ఏదైనా పూజ చేయాలంటే ముందు ఆయన పూజ చేయండి చెయ్యం. గణపతి దేవుడు. గణపతి దేవుడు. వాళ్ళ వైఫ్ నేమ్స్ చెప్పు. సిద్ధి బుద్ధి. సిద్ధి బుద్ధి. ఎస్, చూద్దాం ఉన్నారా. ఓకే, వినాయకుడు. ఇంకా ఆలోచించు, టైం అప్. మొత్తానికి 3 చెప్పావు, నువ్వైతే 2 చెప్పావు. ఇంకోటి నేను డైరెక్ట్ గా ఇచ్చేసే ఆన్సర్ నీకు. చూద్దాం మిస్ చేసిన ఆన్సర్లు ఏంటో. సుబ్రహ్మణ్య స్వామి తెలుసా? పేర్లు తెలుసా? వల్లి దేవసేన. లక్ష్మీ నరసింహస్వామి, ఆయనకి లక్ష్మీదేవి ఒక భార్య ఉంటుంది, చంచల అని ఇంకో భార్య ఉంటుంది. ఓకే, ఆవిడనే మనం చెంచు లక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటాం. మొత్తానికి నువ్వు 3 కరెక్ట్ గా చెప్పావు. 300 పాయింట్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికంటే మన ప్రతిమకి. సాధారణంగా ఏ ఏ సందర్భాల్లో ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది? పాజిటివ్ గా ఆలోచించు, ఓకేనా? నాట్ రొమాంటిక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. ఏదైనా అందమైన పిల్లలు కానీ, ఏదైనా అందమైన ఎవరైనా అందమైన పిల్లల్ని చూసినప్పుడు ఉంది. ఇంకా ఏదైనా మనకి ఇష్టమైన వస్తువు దొరికితే మనకి లేదంట. ఇంకా వస్తువులు కాకుండా అంటే మన తాతలు ఎవరినైనా చూసినప్పుడు చాలా రోజుల తర్వాత వాళ్ళని కూడా ఆలోచించు త్వరగా. ఇంకెప్పుడెప్పుడు అనిపిస్తుంది? నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు కూడా నాకు అనిపిస్తుంది. టాప్ 5 లో లేదు, ఉంది బట్ టాప్ 5 లో లేదు. ఇంకా ఎవరైనా గెలిచినప్పుడు వాళ్ళని ఏదైనా గెలిచినప్పుడు, ఎవరైనా గెలిచినప్పుడు, అవార్డు అందుకున్నప్పుడు ఉందా? ఓకే, ఉంది. ఇంకా టైమ్ అప్. 2 చెప్పావు, మిస్ చేసిన 3 ఏంటో చూద్దాం. పిల్లలకు మంచి మార్కులు వచ్చినప్పుడు, మన వాళ్ళు ఏదన్నా మంచి పని చేసినప్పుడు మనమే వెళ్ళి వాళ్ళని ముద్దు పెట్టుకుంటాం. పెంపుడు జంతువుల్ని ముద్దు పెట్టుకుంటుంటారు చాలా మంది. ఓకే, 200 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ సింధుజ, నీ క్వశ్చన్. ఫస్ట్ రౌండ్ లో మొత్తం 0 ఇచ్చారు. ఈసారి ఈజీ క్వశ్చన్ అడగాలి. ఎవరు ఇచ్చేది లేదు, ఎవరు తీసుకునేది లేదు. మీ ఆట మీకు ఇస్తుంది పాయింట్స్. ఓకే, సో క్వశ్చన్ అయితే చూద్దాం. ముందు క్వశ్చన్ ప్లీజ్. ఆభరణాలు ఏ ఏ సందర్భాల్లో ధరిస్తారు? ఇంతకంటే ఈజీ నాకు తెలిసి లేడీస్ ఉండదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. పెళ్లిళ్ళలో ధరిస్తాం. శుభకార్యాల్లో. ఇంకా ఇంకెప్పుడెప్పుడు ధరిస్తారు? ఆలోచించు. దీనికి కూడా నువ్వు ఇంతసేపు ఆలోచిస్తున్నావా? వాళ్ళు ఆలోచించారంటే కొంచెం అర్థం పర్థం ఉంది. ఏదో చెప్తూ ఉండు కదా, కరెక్ట్ అవ్వచ్చేమో మేబీ నీకు అనిపించినవి. పూజల్లో అలా. ఓకే, ఉంది. ఇంకా ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు. ఓకే, బయటికి వెళ్ళినప్పుడు ఉంది. ఇంకోటి చెప్పు. ఇంకా 2 చెప్పాలి, ఒకటి చెప్తే టాప్ రావచ్చు. టైం అప్. చూద్దాం ఆన్సర్లు. గేమ్ షోల్లో పాల్గొన్నప్పుడు. నువ్వు చెప్పుంటే 100 పాయింట్స్ వచ్చేవి. ఇంకా పెళ్లి రోజు, పుట్టినరోజులు, వేడుకలు. నువ్వు పెళ్లి చూపులు అన్నావు. తీసుకో 300 పాయింట్స్. సో ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్లు చూద్దాము. సో ఇప్పుడు ఏమైందంటే ఇద్దరికి టై పడింది ఫర్ సృజన అండ్ సింధుజ. సో మీ ఇద్దరిలో ఈ రౌండ్ టాపర్ ఎవరో తెలియాలంటే మీ నెంబర్ ఇందులో వేసేసాం. 2 and 4. ప్రతిమ తీస్తుంది. ఎవరి నెంబర్ తీస్తే వాళ్లే విన్. ప్రతిమ ఎవరు? 2ఆ 4ఆ? నెంబర్ 2. ఓకే, సృజన తీసుకో. రౌండ్ టాప్ నువ్వే. కంగ్రాచులేషన్స్ సృజన. గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి సృజన? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. సింధుజ, నీకే గిఫ్ట్ కావాలి చెప్పు. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ తీసుకో. ప్రతిమ చెప్పు, నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నీకు శ్వేత? జర్మన్ సిల్వర్ సెట్. ఓకే, మొదలు పెట్టేద్దాం ఆడపడుచులు. వీళ్ళతో మన 3rd రౌండ్ స్పందన ప్రతిస్పందన. ఫస్ట్ ఆడాల్సింది ఈ రౌండ్ టాపర్ సృజన, నువ్వే రా. ప్రతిమ. పూలదండ. కరెక్టా?
పూలదండ. కరెక్ట్ గెస్. తీసుకో 40 పాయింట్స్. అండ్ సృజన నీకు 60. థ్యాంక్ యూ. నెక్స్ట్ సింధుజ, నువ్వే ఆడాలి. స్టార్ట్. 3-letter word. -10 సృజన. బజర్ నొక్కి చెప్పండి చెప్పాలనిపిస్తే. చెప్పు ప్రతిమ. 3, 2, 1 గో. యా. కరెక్టా? సూపర్. ఏ కాదు సృజనకి ఏదో ఇంకొంచెం వెరైటీగా అనిపించింది. ఏమనిపించింది సృజన నీకు? 3-letter word. 3-letter word అనుకున్నావా? 3-letter word అనుకున్నావా? ఓకే సో బాగా గెస్ చేసావు ప్రతిమ. తను బాగా చెప్పింది. బాగా చెప్పింది కూడా యాక్చువల్లీ. Yeah. 3, 2, 1 గో. కానీ అనుకోరు ఎవరు యాక్చువల్లీ. నేను కూడా కొంచెం ఓకే సో తీసుకో 40 పాయింట్స్. 60. వెల్ ఓకే సో నెక్స్ట్ ప్రతిమ నువ్వే ఆడాలి. దా. ఓకే స్టార్ట్. ఓకే సింధుజ. దీపం. కరెక్టా? -10. ఇంకా ట్రై చేయండి. చెప్పు. తలంబ్రాలు. తలంబ్రాల. శ్వేత. -10 శ్వేత. మళ్ళీ చెప్పు. దీపానికి సంబంధించిందే కొంచెం అమ్మాయి చూపించే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే చెప్పు సింధుజ. గోరంత దీపం. కరెక్టా? గోరంత దీపం. ఓకే తీసుకో 40 పాయింట్స్ అండ్ 60. Go. ప్రతిమ స్కోరు ఎలా ఉందంటే ఈ రౌండ్ లో 2 ఆన్సర్లు చెప్పింది, పైగా ఇప్పుడు ఒక 60 వచ్చింది. 140 పాయింట్స్ తో ఉంది ఆ అమ్మాయి. సో జాగ్రత్తగా ఆడండి, ఇంకొక్కటే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ శ్వేత నువ్వే ఉన్నావు. రా ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడుగుతావా? అడుగు శ్వేత. నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎందుకో నాలో తెలియని ఆనందం వస్తుంది. మాట్లాడు వినాలనుంది. బంగారు కోటలో అన్ని బొగ్గులే. ఓకే మీకు ఎవరికైనా తెలుసా? ట్రై చేస్తున్నాం. ట్రై చేయి, నీకే వచ్చేస్తుంది ఆన్సర్. బంగారు కోటలో అన్ని బొగ్గులే. అదొక ఫ్రూట్ కదా? ఫ్రూటే, కానీ ఏంటి ఆ ఫ్రూట్? ఫ్రూటే కదా Okay. ఆన్సర్ అయితే ఫ్రూటే. ఆ. యా బంగారు కోటలో అన్ని బొగ్గులే. లైక్ పుచ్చకాయ కాదా? సీతాఫలమా? కాదు. ఇంకేముంది చెప్పు నువ్వే మరి. బొప్పాయి. బొప్పాయా? ఓకే కరెక్టే. ఓకే మంచి క్వశ్చన్. రా బొప్పాయి దామా. ఓకే స్టార్ట్. ఆలోచించండి. ఇలా ఓపెన్ చేసి అందులోంచి ఏదో టింగ్ అని బయటకు వచ్చింది. ఏంటంటే చెప్పు. ఫౌంటైన్. ఫౌంటైన్. కరెక్టా? -10 పాయింట్స్. సృజన 10 పాయింట్లు పోయాయి. ఆలోచించి ఇంకా. ఇప్పటికి 20. కొంచెం ఎందుకో వాళ్ళన్నీ జీ తెలుగుకి రిలేటెడ్ గా వస్తున్నాయి, అలా ఆలోచించండి. చెప్పు. ముద్దమందారం. కరెక్టా? కరెక్ట్. తీసుకో 40 పాయింట్స్. ప్రతిమ అసలు ఇవాళ ఈ రౌండ్ ఎక్స్క్లూజివ్ గా నీకోసం పెట్టినట్టుంది. ప్రతిమ నీకు 60 పాయింట్లు వచ్చాయి. బొప్పస్కాయ్. ఓకే సో మొత్తానికి అలా మన థర్డ్ రౌండ్ పూర్తి అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్లు చూద్దాము. 180 పాయింట్స్ తో ప్రతిమనే టాపర్ గా ఉంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గిఫ్ట్ ప్లీజ్. ప్రతిమ తీసుకో. ఏ గిఫ్ట్ కావాలి నీకు చెప్పు. ఫ్యాన్. ఓకే సో నెక్స్ట్ ఎవరున్నారు టాప్ లో? 90 పాయింట్స్ తో సింధుజ నువ్వు. నీకేం కావాలి చెప్పు. ఎల్లో బాల్స్. ఎల్లో బాల్ సెట్. ఓకే శ్వేత నెక్స్ట్ నువ్వే ఉన్నావు 50 పాయింట్స్ తో. నీకేం కావాలి చెప్పు. కుంకుమర్ణ. కుంకుమర్ణ. ఓకే 20 గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ కుంకుమర్ణ. చాలా మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేస్తున్నావు. నీకేం కావాలి చెప్పు సృజన. 40 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే థర్డ్ రౌండ్ పూర్తయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాం క్రెయిన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మరొక షార్ట్ అండ్ స్వీట్ బ్రేక్.
చేద్దామా? మరి 4th రౌండ్ స్టార్ట్ చేయాలంటే మీ స్కోర్లు మీకు తెలియాలి కదా. ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ చూద్దాం. ఓకే లక్ష్మిలు, మనం స్టార్ట్ చేసేద్దామండి. 4th రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. మీ అందరికీ తెలుసు ఇందులో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఓకేనా? 1, 2, 3, 4 స్లిప్స్ ఉన్నాయి. మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ గేమ్ ఆడతారు. సో 1, 2, 3, 4 స్లిప్స్ వచ్చేసాయి మీకు. ఎవరికి ఏ నెంబర్స్ వచ్చాయో అప్పుడే చెప్పొద్దు. ముందైతే గేమ్స్ చూసేద్దాం. చూద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? నేను. చాలా ఈజీ గేమ్. గేమ్ ఏంటి తెలుసా? ఈ కర్చీఫ్ ఒక ఎడ్జ్ ఏమో నీ నోట్లో పెట్టుకుంటావు, ఇలా ఫోల్డ్ చేసుకుంటావు కర్చీఫ్ ని ఇలా. ఓకేనా? ఒక ఎడ్జ్ నీ చేత్తో పట్టుకుంటావు, మధ్యలో నేను బాల్ పెట్టేస్తా. ఆ బాల్ కింద పడకుండా వెళ్ళి ఆ టబ్ లో వేయాలి. ఎన్ని బాల్స్ వేయాలి? 10 బాల్స్. 390 నువ్వు బెట్ చేయొచ్చు. ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో చూసుకుని బెట్ చేయి. 150 150. 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ 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 కమ్. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, వచ్చేటప్పుడు పరిగెట్టేకు, పడిపోతావు చూసుకో. బాల్ కింద పడకుండా వెళ్ళు. కంగారులోనే ఎక్కువ మిస్ చేస్తూ ఉంటాం మన గేమ్స్ అని కూడా. ఎన్నేసింది? ఇంకా నువ్వు 5 వేయాలి. కొంచెం స్పీడ్ గా ఆడాలి. ఇంకా 3 బాల్స్ ఉన్నాయి. గో. టైం అప్. స్టార్టింగ్ చాలా స్లో ఆడు. ఈ స్పీడ్ ఫస్ట్ నుంచి ఉండుంటే గేమ్ విన్ అయిపోయేదాన్ని. యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఈజీగా వచ్చింది కదా. కర్చీఫ్ నుంచి బాల్ మాక్సిమం పడిపోదు కదా. ఎనీవే బెట్ అయితే ఓడిపోయాము. నువ్వు బెట్ చేసిన 150 అండ్ 150 సృజనాకి ప్రతిమాకి యాడ్ అయిపోయాయి. వెల్, సింధుజ ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ చూద్దాము. అండ్ చూసేద్దాం ఈ రౌండ్ లోని నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరు మీ ముగ్గురులో ఎవరు ఆడుతున్నారు? శ్వేత దా. శ్వేత, గేమ్ ఏంటి తెలుసా? ఈ 2 ఇక్కడ పెట్టాం కదా, కర్ర ఉంది కదా, కర్రని తీసి రెండింటి మీద బ్యాలెన్స్ చేయాలి అంతే. ఎన్ని ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 కదా పెట్టే. 5 మరి అంత కదా ఎక్కువ. 60 సెకండ్స్ టైం ఉంది. నువ్వు 10 సెకండ్స్ ఒకటి పెట్టినా కూడా ఈజీగా ఇంకా 10 సెకండ్స్ మిగిలిపోతుంది. కానీ అవి చాలా హెవీ ఉన్నాయి కదా. హెవీ ఉన్నాయా? నువ్వే చెప్పావు కదా నేను అంత సాఫ్ట్ దీన్ని ఎత్తగలనా? అన్నిసార్లు అంతా సుకుమారం పనికిరాదు. అందుకే నీకు కొంచెం కష్టం కూడా తెలియాలనే ఈ గేమ్ పెట్టాము. ఓకే, సో నువ్వు 60 సెకండ్స్ లో మొత్తం 5 కూడా పెట్టేయాలి. ఓకే, బెట్టింగ్ చెప్పు. నీ దగ్గర 190 ఉన్నాయి. 100 చనిపోయినా 90 చనిపోయినా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓహో, అటు నుంచి పెట్టుకుంటూ వస్తుందా? ఓకే ఓకే, ఇక్కడ నుంచి పెట్టుకుంటూ వెళ్ళొచ్చు కదా. జాగ్రత్త. కమ్ 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 ఫాస్ట్. Come on. జాగ్రత్తగా. లాస్ట్ 10 సెకండ్స్.
టైం అయిపోయినా ఒక 3 seconds కి అప్పుడు నువ్వు లేచావు. నువ్వు అసలు తెలుసా చక్కగా ఒబ్బిడిగా ఇలా కూర్చుని ఊరికే అలా బ్యాలెన్స్ చేసుకుని పెట్టి మళ్ళీ చక్కగా ఇలా లేచి మళ్ళీ వెనక్కి వచ్చి అంత మెల్లిగా ఆడితే ఎలా అవుతావు చెప్పు నువ్వు అసలు. 3 seconds కదా, ఇచ్చవచ్చు కదా. ఏంటి ఇచ్చేసేది? కావాలంటే హ్యాండ్ ఇస్తా తీసుకో. వద్దు. ప్రస్తుతానికి వాళ్ళు ఇస్తారేమో, అడుగు పాయింట్లు అడుగు. ఇస్తారా మీరు పాయింట్లు? మరి 3 అంత seconds మంచి కదా, హృదయం లేదులే. ఇచ్చేయొచ్చు కదా ప్లీజ్. ఎవరా? సో పాయింట్స్ అయితే పోయాయి. ఓకే, శ్వేత ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ చూద్దాం. అండ్ నెక్స్ట్ మన రౌండ్ లో రాబోతున్న థర్డ్ గేమ్ ఏంటి చూసేద్దాం. గేమ్ నెంబర్ 3 ఎవరు ఆడుతున్నారు? ప్రతిమ. కమ్. ప్రతిమ, నీ దగ్గర 710 పాయింట్స్ ఉన్నాయి. 690 పాయింట్స్ తో నీ పక్కనే ఉంది, వెయిట్ చేస్తుంది నువ్వు ఎప్పుడు తప్పుకుంటావా, ఎప్పుడు టాప్ పొజిషన్ కి వచ్చేద్దావా అని. సృజన, సో మరి గేమ్ నువ్వు కరెక్ట్ గా ఆడితే నీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వినడానికి. ఓకేనా? గేమ్ చెప్పేస్తాను. నువ్వు ఫస్ట్ నీ చేతులతో 2 బెలూన్స్ ఇలా పైకి ఎత్తి పట్టుకో. ఓకే, ఆ బెలూన్స్ మధ్యలో నేను ఇంకో బెలూన్ పెట్టేస్తా. నీ హెడ్ కి టచ్ అవ్వకుండా ఆ 3 బెలూన్స్ తీసుకెళ్లి మధ్యలో బెలూన్ అక్కడ వదిలేస్తావు. మళ్ళీ వస్తావు, మళ్ళీ ఇంకో బెలూన్ పెడతా నేను. సేమ్ అలా 3 బెలూన్స్. సో దీన్ని బట్టి నీ బెట్టింగ్ పెట్టుకో. ఆబ్వియస్లీ నువ్వు ఇంకా పెట్టాల్సిన సృజన మీదే. ఎంత పెడుతున్నావు చెప్పు? టైమర్ వచ్చేసింది. నీ తలకి తగలకూడదు చూసుకో. నేను మధ్యలో పెట్టేస్తున్నా నీ బెలూన్. మధ్యలో దేనికి తగిలినా కూడా బెలూన్ కౌంట్ ఉండదు, జాగ్రత్త. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పడిపోతే మళ్ళీ రా, మళ్ళీ పెడతా. ఆగా నేను మళ్ళీ పెడతా. ఓకే, పెట్టుకో, టైం అయిపోతుంది. బ్యాలెన్స్ స్టే చేస్తే ఆగుతుంది. దాదా ఇందాకే నమ్మకం ఉంది చేసేస్తానన్నావు. ఎస్, వదిలే, వచ్చి ఫాస్ట్ గా అక్కడ పట్టుకో జాగ్రత్తగా. ఓకే, గో. లాస్ట్ వన్ కమ్, తీసుకెళ్ళి. టైమ్ అప్. ఓకే, ఓకే. సో ఈ గేమ్ ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ చూద్దాం ఒకసారి. ఇక లాస్ట్ గేమ్ రేస్ మాత్రం మన సృజనకి ప్రతిమకి మధ్యలో జరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చూద్దాము. 4th గేమ్ తో మేము రెడీ, ఆడడానికి రెడీయా? సృజన రెడీ? ఆడించేద్దాం సృజనతో గేమ్. ఓకే, సో సృజన గేమ్ ఏంటంటే నువ్వు ఆ గ్లాసెస్ పెట్టాం కదా, ఆ గ్లాస్ ఎదురుగుండా నించుంటావు. అక్కడ బాల్ తీసుకుంటావు. నీ ముక్కు దగ్గర నుంచి ఆ బాల్ వదలాలి. ఓకే, వదిలితే అది వెళ్ళి గ్లాస్ లో పడాలి. సో చెప్పు, మినిమం హాఫ్ అయితే చేయాలి. నీ దగ్గర ఇప్పుడు 910 ఉన్నాయా? 900 ఉన్నాయా? 990 ఉన్నాయి. 410 పెట్టాలి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా. ఓకే, 410. 60 seconds మాత్రమే ఉన్నాయి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముక్కు దగ్గర నుంచి వదలాలి, కరెక్ట్ గా వంగకూడదు. తీసేసిందా? కొంచెం స్పీడ్ గా ఆడాలి. కమాన్, స్పీడ్ అప్. ఇదే ఆట నన్ను ఆడమంటే గ్లాస్ లో తప్ప పక్కనంతా పడతాయి తెలుసా బాల్స్. అంత బాగా ఆడుతాను. నేను పొట్టిగా ఉన్నాను కదా. వన్ 2 3 4 ఇంకా 4 వేయాలి నువ్వు. 19 seconds ఉన్నాయి.
స్లో కాన్సన్ట్రేట్. ఎస్, ఇంకా 3. కాన్సన్ట్రేట్ చేశాడు. జస్ట్ 2. కాన్సన్ట్రేట్. లాస్ట్ 1. సూపర్ విజయలక్ష్మి, కంగ్రాచులేషన్స్, నువ్వే టైటిల్ విన్నర్ ఇవాళ. సూపర్, చాలా బాగా తెలుసా నిజంగా. నీ బెస్ట్ విషెస్ ఎంత కష్టం తెలుసా, ఇక్కడ నుంచి ఈ బాల్ చూడకుండా ఇలా గ్లాస్ లో వేయాలంటే అదిగో చూడు అలా పక్కన పడతాయి అన్ని, కానీ చాలా బాగా. గుడ్ ఫోకస్. ఓకే, ఎనీవే నువ్వే విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మనకి ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. పెండి కలిసి వెండి కలిసి ఇంకా 2 ఉన్నాయా? వద్దా? ఫ్రిడ్జ్ ఉంది, ఎల్సిడి టీవీ ఉంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఇంట్లో అందరికీ అవి ఉంటాయి కదా. అందరికి అవి ఉంటాయి. అమ్మ కోసం గిఫ్ట్. అమ్మకా ఇది? ఏ సెలెక్ట్ చేసుకున్నావు ఇంతకి? వెండి కలిసి. వెండి కలిసాము. ఓకే, కంగ్రాచులేషన్స్. సో మరి నువ్వు విజయలక్ష్మి అయిపోయావు. బంగారు లక్ష్మి ఆడడానికి ముందు టాస్క్ చేయాలి కదా, టాస్క్ చేసేద్దాము. టాస్క్ ప్లీజ్. విజయలక్ష్మి నువ్వు చేయాల్సిన టాస్క్ లక్ష్మీదేవి వచ్చేలా చేయడం మాత్రమే. ఓకే, లాఫింగ్ బుద్ధ వచ్చాడంటే మాత్రం ఇంటికి వెళ్ళిపోతావు. నో బోనస్ రౌండ్, నో 10 grams ఆఫ్ గోల్డ్, నో బంగారు లక్ష్మి టైటిల్. ఓకే, తిప్పు. లక్ష్మీదేవి, నీకు ఇవాళ లక్ భయంకరంగా తుమ్మ జిగురు పట్టుకున్నట్టు అంటుకుంది తెలుసా. చూద్దాం మీ లక్ బోనస్ రౌండ్ లో కూడా వర్కౌట్ అవుతుందా లేదో. బోనస్ రౌండ్ ప్లీజ్. విజయలక్ష్మి బంగారు లక్ష్మి అవడానికి సిద్ధంగా ఉంది. మరి 10 grams గోల్డ్ తో ఇంటికి వెళ్తుందో లేదో చూద్దాము. పజిల్ వచ్చాక 30 seconds టైమర్ కూడా వెంటనే వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి. పజిల్ ప్లీజ్. దీంట్లో క్లూలే ఉండవమ్మా. ఇంకా రాలేదా నీకు? నాకు ఆన్సర్ దొరికేసింది. Time up. తెలుగు అక్షరాలు చదువుకోవడం వచ్చా? పజిల్ సాల్వ్ చేసావా ఎప్పుడైనా? అయ్యో, ఎనీవే మనమైతే బోనస్ రౌండ్ మిస్ కొట్టాము. బంగారు లక్ష్మి టైటిల్ కూడా చేజారిపోయింది. బట్ విజయలక్ష్మి టైటిల్ తో ఇంటికి వెళ్తున్నావు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ టైం నుంచి పజిల్స్ బాగా ఆడుతూ ఉండు. ఈ పజిల్ కి ఆన్సర్ ఏంటో ఊహించి ఎస్ఎంఎస్ చేయి. ఓకేనా? మీ గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తాను, వచ్చేయండి. కప్ అందరికి మంచి గిఫ్ట్స్ వచ్చాయి. అలాగే మిమ్మల్ని ఇంటికి పంపించేటప్పుడు జీ తెలుగు నుంచి మీకు ఇంకొక అపురూపమైన కానుక. అలాగే ఇచ్చేద్దాం ఇవాళ మన విజయలక్ష్మికి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్. ఓకే, సో మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. లక్ష్ములు ఇవాళ ఎపిసోడ్ లో మా లక్ష్ములు గెలుచుకున్న గిఫ్ట్లు. మరి ఇవాళ పజిల్ అయితే మన విజయలక్ష్మి ఆన్సర్ చేయలేకపోయింది. కొంచెంలో బంగారు లక్ష్మిని మిస్ చేసుకుంది. మరి మీ ఇంటికి కూడా లక్ష్మీదేవి రావాలంటే వెంటనే ఆ పజిల్ కి ఆన్సర్ ఏంటో కనిపెట్టండి, మాకు ఎస్ఎంఎస్ చేయండి. పజిల్ ఒకసారి చూసేయండి. ఎస్ఎంఎస్ చేసే విధానం ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆన్సర్, మీ పేరు టైప్ చేసి 57575 కి ఎస్ఎంఎస్ పంపించండి. ఒక లక్కీ విన్నర్ గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ కలుసుకుందాం మరొక ఎనర్జెటిక్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ జీ తెలుగు.